ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ మార్పులు ఊపందుకున్నాయి. దాదాపు 6 నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన 3 వైసీపీ ఎమ్మెల్సీలు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే అరకు వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది అనేది చర్చ మొదలైంది. ఇకపోతే టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ రేగం మత్స్యలింగయ్య దారి ఎటువైపు? సైకిల్ ఎక్కుతారా లేక ఫ్యాన్ గాలి కిందనే సేద తీరుతారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారని అందరూ భావించారు. ఇటీవల అరకులో చంద్రబాబు పర్యటించిన సందర్భంలోనూ ఆ టూర్ను అడ్డుకునేందుకు ఆయన ఎక్కడా కనిపించలేదు. మెడికల్ కాలేజీల ఇష్యూతో అనేక కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో అరకులో ఎలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోవటం, ఆయన విజయవాడలో మకాం వేయటంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు మత్స్యలింగం. తన కట్టె కాలే వరకు వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. మరోవైపు అరకు వ్యాలీ మీద పట్టు పెంచుకునేందుకు కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ 2 సీట్లలో విజయం సాధించింది. అది అరకు, పాడేరు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు తెగ ఆరాట పడుతోంది. డోలి కష్టాలు తీర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ఆయన గూడెలకు రోడ్డు కనెక్టివిటీ వేయించారు. ఇప్పుడు ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కొండలు, కోనలు, వాగులు క్రాస్ చేయాల్సిన పని లేదు. దర్జాగా రోడ్లపై వెళ్లొచ్చు. ఎలాంటి ఆదాయం లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు టోటల్ గా ఉత్తరాంధ్రనే క్యాప్చర్ చేసేందుకు ఆయన రెడీ అయ్యారు. పవర్ లీడర్స్ ను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు కూటమి నేతల కన్ను అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మీద పడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో జగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కష్టంగా మారింది. కలిసి పోరాటం చేద్దాం, మళ్లీ ప్రజల అభిమానంతో తిరిగి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. కేసులు, అరెస్టులకు భయపడవద్దని అంటున్నారు. కానీ ఎవరికి ఉండే టెన్షన్స్ వాళ్లకు ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జైళ్లు చుట్టూ తిరగటమే సరిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేసే ప్రతి యాక్టివిటీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆరాటపడుతున్నారు బాబు, పవన్. మరోవైపు పార్టీ మారతారన్న ప్రచారం వేళ మత్స్యలింగం మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేయనున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మత్స్యలింగం. కాకపోతే ఇప్పటికే ఎమ్మెల్యే మత్స్యలింగం జగన్ కు టాటా చెబుతారని సోషల్ మీడియాలో ప్రచారం అనేది వైరల్ గా మారింది. నిజానికి మత్స్యలింగం పార్టీకి కీలకమైన టైంలో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో మత్స్యలింగం ఫ్యాన్ కిందే ఉంటారా లేదంటే సైకిల్ ఎక్కుతారా అనేది వేచి చూడాలి.